నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ ఆయన అనుచరులు సవాల మీద పేలాలు ఏర్కొనే రాజకీయం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయి. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తిరుపతి దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు జగన్ ఆసుపత్రిలోకి అడుగు పెట్టకముందే ఆయన వెంట ఉండే దుష్ట చతుష్టయాల్లో ఒకరు లోపలికి ప్రవేశించారని, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడమని 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని, ఇంత నీచానికి దిగజారడానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు. జగన్ ఆయన అనుచరగణం తిరుపతిలో సవాల మీద పేలాలేరుకునే రాజకీయం చేశారని, వాళ్లు మనుషులేనా అని మండిపడ్డారు. తిరుపతి పట్టణంలో జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి ఇంకోటి ద్వార దర్శనం ఏర్పాట్లు జరిగే సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం కూడా చాలా బాధాకరంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా తప్పుగా భావించడం కూడా జరిగింది. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గారి ఆశీస్సులపై అందరూ సంతోషంలో ఉన్నప్పుడు తిరుపతి సంఘటన అందరినీ బాధ కలిగించింది, హృదయాలని కదిలించింది. ముఖ్యమంత్రి గారు తోడుగా ఉన్నారు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన, ఆవేదన పడవద్దు అని చెప్పి అందరికీ చెప్పి, మరి ఆ 6 చనిపోయినటువంటి సభ్యులకి వెంటనే పోస్ట్మార్టం లాంటివి జరిపించి పద్ధతి ప్రకారం వాళ్ళ స్వస్థలాలకి ప్రభుత్వ అంబులెన్సుల్ని, కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో ప్రతి ఒక్కరి తోటి ఒక రెవెన్యూ అధికారిని ఇచ్చి వాళ్ళ స్వస్థలాలకు పంపడం జరిగింది. మేము అన్నీ చూసే సమయానికి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి రావడం, వారు కూడా ఘటనా స్థలాన్ని చూశారు. ఘటనా స్థలంలో అధికార యంత్రాంగం యొక్క వైఫల్యాలను కూడా చూడడం జరిగింది. ఎవరినైతే ఇన్ఛార్జిగా పెట్టారో పోలీస్ అధికారి ఈ సంఘటన జరిగే సమయానికి అతను అక్కడ లేకుండా ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆయన అక్కడ లేకుండా ఆ సమయంలో మరి ఎక్కడికో వెళ్ళారు. అలాగే దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి టీటీడీ జేఈఓ గారు మొత్తం తిరుపతిలో జరిగే అన్ని సెంటర్స్ సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత వారిదైతే వారికి కూడా వారి యొక్క కార్యక్రమాలు సజావుగా సాగలేదు అనేటువంటి విషయం అక్కడ తెల్లమైంది. వారు ఒక ఐఏఎస్ అధికారి, మీరు సక్రమంగా విధులు నిర్వహించకుండా ఇలాంటి పొరపాట్లు ఎలా చేశారని కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. 35 మంది గాయాల పాలయ్యారు. ఈ 35 మందికి కూడా రుయా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి స్విమ్స్ ఆసుపత్రికి మార్చారు. స్విమ్స్ ఆసుపత్రి అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. వారందరికీ కూడా అక్కడ చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ఆలయంలో ఉన్నటువంటి దైవ నామ కీర్తనలు ఉండాలే తప్ప వేరొక రకమైనటువంటి ఏ రకమైన కార్యక్రమం వినపడకూడదు.
ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఉన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. వైసీపీపై అక్రమ కేసులు బనాయించేందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని, ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. దురదృష్టం, ఊహకందనటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్లేందుకు టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరగటం, 6 భక్తులు మరణించటం, అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం. ఇది ప్రభుత్వాలు, ప్రజలు, భక్తులు, దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవలసినటువంటి అంశం. ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జరిగిన విషయం ఏదో చిన్న విషయంగానో, మర్చిపోయే విషయంగానో, లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగానో, లేదు చిరు ఉద్యోగులు 2-3 సస్పెండ్ చేసేసి పంపించే విషయంగానో దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా బాధాకరం. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. అక్కడ విచారణ చేశారు, తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మృతుల కుటుంబాలని, క్షతగాతులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించింది ఏమిటంటే, 2 బాధ్యుల్ని చేస్తూ డిఎస్పీ రమణ కుమార్ అని ఒక డిఎస్పీని, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని, వీళ్ళిద్దరిని ఈ సంఘటనకి బాధ్యులు అని చెప్పి 2 సస్పెండ్ చేశారు. సరే, కొన్ని పత్రికలు రాశాయి, వారికి సంబంధించిన పత్రికలు అద్భుతంగా స్పందించారు, తక్షణమే యాక్షన్ తీసుకున్నారు, 2 సస్పెండ్ చేశారు అని గొప్పగా చెప్పుకోవడానికి ఆ పత్రికలు ప్రయత్నం చేశాయి, ఆ టీవీలు ప్రయత్నం చేశాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, భక్తులకి తెలియచేయాలని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్ నేను ఆరోపిస్తున్న ఇది డ్రామా. కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తటపటాయిస్తున్నారు. ఆ కారణాలు ఏంటనేది కూడా నాకు అనిపించినటువంటి కారణాలను మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. ప్రజలు కూడా ఆలోచించి అవునో కాదో నిర్ణయం తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేసి రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్ళకోకుండా, ట్రాఫిక్ క్లియర్ చేయకోకుండా ఆపారు. ఎందుకు ఆపారు ఏమిటి అని అడిగితే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు. సంఘటన జరిగింది, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వెళ్ళలేదు? సపరేట్గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంతా ఒకే క్యాబినెట్ కదా, పార్టీలు వేరైనప్పటికీ కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, వాళ్ళని పలకరిస్తారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు, పలకరిస్తారు, ఈ లోపల టైం అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి వే దొరకదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారనేది నేను అభిప్రాయపడుతున్నాను. నేను ఆరోపణ కూడా చేస్తున్నాను, కాదని చెప్పను.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అభివృద్ధికి ప్రజాభిప్రాయ వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి సుందరీకరణ చేస్తామన్నారు. గ్రామాల్లో మురుగు డ్రైన్లు, వీధి డ్రైన్ల సమస్య, రోడ్లు, డంపింగ్ యార్డు, సెంటర్లో మరుగుదొడ్లు, బస్సు షెల్టర్, బస్సు సర్వీసులు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా ఆచంటలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ డ్రైనేజీలు దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్నాయని దీనిని వస్తాయి వెళ్తాయి అనేది వాస్తవమే. దాంట్లో ఏ ప్రభుత్వం, ఏ ప్రజాప్రతినిధులు ఏ రకమైన ప్రజా సమస్యలు తీర్చారు, ఏ రకంగా ఆయా నియోజకవర్గాలు కానీ, ఆ పట్టణాలు కానీ, ఆ గ్రామాలు కానీ అభివృద్ధి పరిసరనే ఒక సార్థకతను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయవలసిన ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కూటమి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలోనూ దేశంలో కూడా ముందుకెళ్తున్న సందర్భంగా ఈనాడు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వాలు చేసిన ఆర్థిక వ్యవస్థను కొన్నాభిన్నం చేసినప్పుడు కూడా అభివృద్ధి శూన్యం చేసుకుని ఒక సంక్షేమ కార్యక్రమాలుగానే ముందు పెట్టుకుని అభివృద్ధి కానీ రాష్ట్రంగా, రాజధాని రాష్ట్రంగా ఆఖరికి పోలవరాన్ని కూడా కట్టుకోలేని స్థితిలో, గుంతలు కూడా పూడ్చుకోలేని రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు కానీ జరిగిన విధానాన్ని సరిచేయడానికి ఈనాడు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక ప్రయత్నం. కేంద్రం కూడా మన అవసరం ఉంది కనుక, వారి అవసరం మనకుంది, మన అవసరం వారికి ఉంది కనుక కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహకారం మన రాష్ట్రానికి
ఉంది ఇచ్చారు సందర్భంగా అవి ఎక్కడో సమస్యలు ఆవశ్యకత ఉందో సరిచేసడానికి ఒక ఆలోచన చేస్తూ ఈనాడు ఆచంట గ్రామంలో ఈ సభ పెట్టుకోవడం జరిగింది. అభివృద్ధి జరిగిందా అంటే జరిగిన మాట వాస్తవమే, కానీ అనుకున్నంత జరగలేదనేది నగ్న సత్యం. దాన్ని సరిచేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈనాడు మీ అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలని ఆలోచనలు కూడా మీ దగ్గర ఏ సమస్యలు ఉన్నాయి, సమస్యలకు పరిష్కారం ఎలాగ చేయాలని ఆలోచన చేయడానికి మీ దగ్గర ఈరోజు జనలబాడి వేసుకున్నాం. అభివృద్ధి ధ్యేయం, సమస్యలు మాకు పరిష్కారం చేయమని చాలా మంది వక్తలు మాట్లాడే సందర్భంగా వారికి పేరు చెప్పిన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని ఆధ్యాత్మిక గురువు రామ్దేవ్ బాబా, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్లు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రభూషణం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.